ఓకే. సో వెల్కమ్ టు యూనిట్ నెంబర్ 3 అండి. మనం యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 2 చూసుకున్నాం. ఎన్విరాన్మెంట్ లాలో రకరకాల విషయాలు నేర్చుకున్నాం మనం. ఎన్విరాన్మెంట్ లా అనే సబ్జెక్ట్ ఎందుకు ఉందో కూడా మనం నేర్చుకున్నాం మనం అది. దాని తర్వాత ఎంత డేంజర్ కూడా మనం నేర్చుకున్నాం ఈ సబ్జెక్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామ్స్ అన్నమాట. సో యూనిట్ నెంబర్ 3 వచ్చాం మనం అది. ఇందులో మనం ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి లా ఆఫ్ ద లా ఫర్ ప్రొటెక్టింగ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, ఎండేంజర్డ్ స్పీసీస్, మరైన్ లైఫ్, కోస్టల్ ఈకోసిస్టమ్, దీనికి సంబంధించిన లా మనం చూసుకుందామండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ ద యూనిట్ నెంబర్ 3 ఫర్ ఒస్మానియా యూనివర్సిటీ అండి. లెట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మన ప్లానెట్ లో మనకి మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. అదేంటంటే మనకి అడవిలు ఉన్నాయి, అడవిలో మనకి వైల్డ్ లైఫ్ ఉంది, లేక్స్ ఉన్నాయి, లేక్స్ లో కూడా లైఫ్ ఉంది, ఓషియన్స్ ఉందన్నమాట. ఇదంతా మనం కలుపుకుంటే ఇదంతా మనల్ని హెల్దీగా పెడుతుంది అన్నమాట. అదేంటి, ఎక్కడో ఉన్న అడవి నన్ను ఎట్లా హెల్ప్ చేస్తుంది, ఎక్కడో ఉన్న ఈ ఓషన్ నన్ను ఇలా కాపాడింది చెప్తే, ఈ రోజు నువ్వు నేను పీల్చుకునే ఊపిరి ఏమైతుందో అది అందులోంచి ఆక్సిజన్ ఏమైతుందో మనకు అది 70-80% అనేది నీ ఇంటి ముందున్న చెట్లోంచి లేకపోతే నీ ఊర్లో ఉన్న పొలంలో నుంచి ఆటలండి ఓషన్ లో ఉన్న కోరల్ రీఫ్స్ నుంచి వస్తుంది. మనం అందరం అనుకుంటాం అడవి అంటే అమెజాన్ ఫారెస్ట్ కానీ ఇంకోటి ఏదో ఫారెస్ట్ అనుకుంటాం. నిజానికి అది కాదండి అసలు అడవి. ఓషియన్స్ లో మీకు కింద ఉంటాయి అన్నమాట, వాటిని కోరల్ రీఫ్స్ అని చెప్తారన్నమాట మీకు. అది ఓషియన్స్ లో ఉండే ఆ కోరల్ రీఫ్స్ నుంచి మీకు వచ్చే ఆక్సిజన్ అనేది మన భూమి మీద 70-80% ఉంటుంది అన్నమాట. అది ఇచ్చే ఆక్సిజన్ తో కంపేర్ చేసుకుంటే నీ ఇంటి ముందు ఉండే చెట్టు కానీ నువ్వు పెంచుకున్న మనీ ప్లాంట్ నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ చాలా తక్కువ మాత్రమే. అవి అవి మాత్రం మనల్ని హ్యాపీగా పెడుతున్నాయన్నమాట. అవి మనకి క్లీన్ ఎయిర్ ఇస్తున్నాయి, వాటర్ ఇస్తున్నాయి, ఫుడ్ ఇస్తున్నాయి అన్నమాట. ఇవి గుర్తుంచుకోండి. అయితే దీనికి సంబంధించిన ఇంత ప్రపంచంలో మనకున్న ఈ ప్రకృతిని, ఈ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, లేక్స్ ని వీటిని మనం కాపాడుకోవడం కోసము మర్యాదగా మనుషులకి మాటలు చెప్తే వినరు కాబట్టి ఎంతసేపు చట్టాలు లేకపోతే ఎవరికి వాడు ఏం చేస్తాడండి, వస్తాడు, ఇష్టం వచ్చినంత వాడుకుంటాడు, వెళ్ళిపోతాడు. తర్వాత తరాలకి ఇబ్బందికి గురి చేస్తారు కాబట్టి ఏం చేస్తారంటే వీటన్నిటిని కాపాడడానికి కోసం ఏటన్నిటిని, మెరైన్ లైఫ్ ని, కోస్టల్ ఈకోసిస్టమ్ ని, వైల్డ్ లైఫ్ ని, ఎండేంజర్డ్ స్పీషీస్ ని, వీటిని కాపాడడానికి కోసం మనం కొన్ని మనుషుల్ని కంట్రోల్ చేయడానికి కోసమే మనుషులే కొన్ని చట్టాలు తయారు చేసుకున్నారు. అదేంటిదంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అనమాట. 1980లో మనమే అడవులను కాపాడడానికి కోసం మనము ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని చెప్పి మనం ఒకటి తయారు చేసుకున్నామండి. అదేంటిదంటే ఫారెస్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, ఫారెస్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. రిమెంబర్, గుర్తుంచుకోండి. 1980 ఎందుకు హింట్ సంజయ్ గాంధీ ఎందుకు చెప్పారంటే 1980లో సంజయ్ గాంధీ గారి ఇన్సిడెంట్ మీ అందరికి తెలిసే ఉండొచ్చండి. అతను ఇంటి పైన విమానం వేసుకొని వాళ్ళ మదర్, అతను ఒక ప్రైవేట్ అతను ప్రైవేట్ హెలికాప్టర్ కదండి, ఒక ఐ థింక్ ఒక ఏదో ఉంటుంది నాకు గుర్తులేదు, అది అంటారన్నమాట. అది ఇట్స్ నాట్ జెట్, ఇట్స్ నాట్ ఎనీ ప్రైవేట్ హెలికాప్టర్ అనమాట. అతను ఒక ప్రైవేట్ విమానం తీసుకొని 1980లో ఇంటి మీద వాళ్ళ మదర్ కి చూపించుకుంటా, మమ్మీ నువ్వు ఇంటి ముందు సైకిల్ వేసుకొని ఏదో తిరిగి మమ్మీ ఎంత బాగా కట్టలు కొడుతుంది చూడు మమ్మీ అని చెప్పేసి నువ్వు మీ మదర్ కి ఏ విధంగా చూపించుకుంటావో అదే విధంగా అతను వాళ్ళ మదర్ కి చూపిద్దామని చెప్పేసి ఆ రోజు చిన్న ఫ్లైట్ ఒకటి వేసుకొని ఇంటి పైననే తిరుగుతున్నప్పుడు అది ఒక్కసారి అదుపు తప్పి పడి చనిపోయిందండి. 82లో అనమాట అతను చనిపోవడం వల్ల జరిగింది. అందుకనే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో హింట్ అని చెప్పి మీకు సంజయ్ గాంధీది మీకు పెట్టండి. ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే ఇక్కడ మీకు లిస్ట్ ఉందన్నమాట. ఒక్కొక్క దానికి మీకు ఒక్కొక్క డేట్ ఉందన్నమాట. అలా గుర్తుండవు కాబట్టి ఒక్కొక్క దానికి మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పానమాట, మీకు గుర్తుంచుకుంటారని చెప్పేసి. సో చట్టంలో ఫస్ట్ వన్ వస్తారు మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో. ఇక్కడ ఏముందండి, మనం ఫారెస్ట్ ని ఎలా కాపాడుకోవాలో అని మనం నేర్చుకున్నాము. ఇక్కడ నువ్వు ఫారెస్ట్ ని కట్ చేసేసి
ఫార్మింగ్ చేసుకుందాం, బిల్డింగ్ కట్టేస్తాం, రోడ్లు కట్టేస్తాను అని చెప్పేసి జంతువుల్ని నువ్వు పక్కకి చెరిపేసి నువ్వు సెల్ఫిష్ గా బిహేవ్ చేయకోకుండా నువ్వు ఆపడానికి కోసమే టు స్టాప్ ద అన్నెసరీ కటింగ్ ఆఫ్ ట్రీస్ నేను ఆపుదామని చెప్పేసి ఏం చేస్తారండి, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది వచ్చిందన్నమాట. ఏం చెప్పింది ఇది అని చెప్పిందంటే యూ కెనాట్ కట్ డౌన్ ట్రీస్ ఇన్ ఫారెస్ట్ అన్లెస్ యూ హ్యావ్ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ అన్నమాట. గవర్నమెంటే పర్మిషన్ ఇవ్వాలని చెప్పిందన్నమాట. ఎవరైనా కానీ ఈ పర్మిషన్ ని నువ్వు తీసుకోకుండా నువ్వే కట్ చేసేసి నా ఇష్టమని నువ్వు ఏ చేస్తే మాత్రం నీకేమైందంటే నీకు పనిష్మెంట్ పడుతుంది. ఎంత పనిష్మెంట్ పడుతుందని చెప్పి మనకి ఇప్పుడు అవసరం లేదండి. ఎందుకంటే యాక్ట్ లో ఇది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సంబంధించి తీసుకోండి. ఇది ఎవరు ఇలా కట్ చేయకూడదు అనే విషయం మీరు గుర్తుంచుకోండి. గవర్నమెంట్ కట్ చేయొద్దంటే కట్ చేయకూడదు అంతే అని మనం గుర్తుంచుకుందాం. కటింగ్ టూ మెనీ ట్రీస్ ఆల్వేస్ డేంజరస్ అన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకోండి, నేచర్ ని కాపాడడం కోసం, వైల్డ్ లైఫ్ ని కాపాడడం కోసం ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నమాట. అయితే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఒకటి జపాన్ లో ఒక ఇన్సిడెంట్ ఉంటుందండి. మీకు అది ఇప్పుడు చెప్పండి, వీడియోలు ఎందుకు పెరిగిపోతుంది, ఓకే పని చేస్తాను, వీటిని ఎట్లా నేను సెపరేట్ వీడియోస్ మీకు పెడతాండి. అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి. వైల్డ్ లైఫ్ అంటే ఏంటంటే మీకు అది యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇక టైగర్స్, లయన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎప్పుడు కూడా డేంజర్ ఆఫ్ డిసపియరింగ్ ఉంటాయన్నమాట. నువ్వు మనిషివి, నీకన్నా ఇవి బలంగానే ఉంటాయి. పులి నీకన్నా చాలా బలవంతుంది. అది నువ్వు ఒక పంజా కొట్టిందంటే నువ్వు చచ్చిపోతావు. నువ్వు బలహీనుడివే దాని ముందు. కాకపోతే నీ తెలివి దానికన్నా ఎక్కువ కాబట్టి అది ఎప్పుడు కూడా డిసపియర్ అయిపోయే డేంజర్ లో ఉంటది. నీ తెలివి ఉపయోగించి నువ్వు టైగర్ ని, లయన్ ని, ఎలిఫెంట్ ని, బర్డ్స్ ని కూడా మటుమాయం చేసే కెపాసిటీ నీ బుర్రలో ఉంది కాబట్టి, ఆ బుర్ర మంచిగానే ఆలోచిస్తానికి గ్యారంటీ లేదు కాబట్టి అది హంటింగ్ కూడా చేయమని చెప్తుంది, పోచింగ్ కూడా చేయమని చెప్తుంది. కాబట్టి దానివల్ల ఇవి మటుమాయం అయిపోతాయి అని చెప్పి ఏం చేస్తారంటే నిన్ను కాపాడడానికి కోసమే నీ జాతిలో ఉన్న మనిషే ఒక యాక్ట్ తయారు చేస్తాడు. ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నమాట. అయితే ఏం చేస్తున్నావు నీకు అని చెప్తే నువ్వు వీటిని ఈ యొక్క యాక్ట్ ని బట్టి ఏం చేయాలంటే యానిమల్స్ ని నువ్వు హర్ట్ చేయకూడదు, చంపకూడదు. నువ్వు చంపడం పక్కన పెట్టు, వాటిని గాయపరచకూడదు కూడా అని చెప్పిందన్నమాట. అయితే ఈ చట్టాలు ఏం చేస్తాయని చెప్తే నువ్వు ఇవి ఏం చేస్తాయంటే కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ పెట్టినామట. ఏమని, నేషనల్ పార్క్స్ అని, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అని చెప్పి ప్రొటెక్షన్ చేసుకుంటా ఇవి కొన్ని యానిమల్స్ ని తీసుకొచ్చి జాగ్రత్తగా దాచిపెట్టినామట. వదిలిపెడితే నువ్వు ఎక్కడ వాటిని నువ్వు మాయం చేస్తావు అని చెప్పేసి ఇలాంటి ప్లేసెస్ జాగ్రత్తగా దాచిపెట్టి వాళ్ళని ఏం చెప్పినాయి, ఇట్ ఈస్ ఇల్లీగల్ టు కిల్ ఎండేంజర్డ్ యానిమల్స్ లైక్ టైగర్స్ అనమాట. నువ్వు టైగర్ ని చంపి దాని స్కిన్ తీసుకొని నువ్వు గోడ దాన్ని తగిలించుకొని ప్రౌడ్ గా ఫీల్ అయ్యే రోజులు బంద్ అయిపోయినాయి అని చెప్పినాయన్నమాట. పైగా అడవిలో నిన్ను రానివ్వకోకుండా చేసినాయి అన్నమాట. నువ్వు హంటింగ్ చేయకూడదు అని చెప్పిందన్నమాట. అందుకే సల్మాన్ ఖాన్ విషయంలో ఆ నీకు ఆ బ్లాక్ పౌచ్ అని చెప్తారన్నమాట. ఆ డీర్, ఆ జింక విషయం ఎందుకు అంత పెద్ద కేసు అయింది, యానిమల్స్ విషయంలో కొంచెం సీరియస్ గా తీసుకుంటాం. ఆ సీరియస్నెస్ లేకపోతే అవి మటుమాయం అయిపోతాయి అని చెప్పేసి. కాకపోతే ఒక విషయం ఏంటిదంటే జంతు ప్రేమికులు ఒక మిస్టేక్ ఏం చేస్తారని చెప్తే జంతువుల మీద అతి ప్రేమ ప్రదర్శించి అప్పుడప్పుడు వీధుల్లో కుక్కలు, చిన్న పిల్లలు, మనుషులు చంపేస్తే కనీసం మానవత్వం లేకోకుండా జంతువుల మీద ఎక్కువ ప్రేమ పెంచుకొని మనుషుల్ని చంపేసిన ఆ కుక్కల్ని తీసుకెళ్ళనివ్వరన్నమాట. కేవలం ఈ ప్రేమ ఎక్కువైపోవడం వల్ల మాత్రమే నిజానికి సమాజంలో జంతు ప్రేమ ఎక్కువైపోయి కూడా మనుషులు సఫర్ అయిపోయే రోజులు అయిపోయినాయండి. బయటికి 10 తర్వాత ఫ్రీగా వెళ్దామంటే కూడా కుదరదు. ఒక నిర్మానుష్యంగా ఉన్న ఒక వీధిలోకి చిన్న పిల్లలు వెళ్తే ఎప్పుడు చంపేస్తే తెలిసే పరిస్థితులు ఏర్పడినండి కుక్కల విషయం పైన. అలాంటి కుక్కల విషయంలో యాక్షన్ తీసుకోవడానికి వచ్చిన సందర్భం ఏర్పడినా కానీ అన్ఫార్చునేట్లీ జంతు ప్రేమికులకి కామన్ సెన్స్ తగ్గిపోయింది. నిజం చెప్పాలంటే ప్రేమించుకొని కానీ అది అనాథ పిల్లల్ని చంపినప్పుడు వాళ్ళు మినిమం రియాక్ట్ అవ్వట్లేదండి. అప్పుడు కూడా ఆ కుక్కని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా అదే కుక్కల్ని అక్కడే ఉండాలని చెప్పేసి మొండి పట్టు పడుతుంటారు అన్నమాట వాళ్ళు. ఆ మొండి పట్టు సరికాదని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను జంతు ప్రేమిగా ఒక్కసారి అప్పుడప్పుడు చిన్న పిల్లల పసిపిల్లలైన మనుషుల కోసం కూడా పసిపిల్లల కోసం ఆలోచించమని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాను. ఎవరన్నా ఉంటే మీరు దాన్ని కొంచెం గ్రహించి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి.
దాని ప్రేమ అనేది మనుషులు చావు కారణం కాకూడదు అని చెప్పి చెప్తారన్నమాట. రైట్, నెక్స్ట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాపిక్ మీరు వచ్చేసరికి ది రెడ్ డేటా బుక్ అనమాట. ప్రొటెక్టింగ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అన్నమాట. ఒక విషయం చూసుకోండి, మన ప్లానెట్ లో కొన్ని జంతువులు, యానిమల్స్ అండ్ ప్లాంట్స్, ఈ రెండు దే ఆర్ అట్ ద రిస్క్ ఆఫ్ డిసపియరింగ్ ఫర్ ఎవర్ అన్నమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటి స్పీషీస్ ని మనము రెడ్ డేటా బుక్ అని ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తున్నాం మనం అనమాట. రెడ్ డేటా బుక్ అని ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకుంటూ అందులో మనము యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఏమైతే డేంజర్గా ఉన్నాయో వాటిని స్పెషల్ ప్రొటెక్షన్ ఇద్దామని చెప్పేసి మనం ఫిక్స్ అయ్యామన్నమాట. అందులో ఏముంది అని చెప్తే ఏషియన్ లాయన్ ఒకటి ఉందన్నమాట. ఈ ఏషియన్ లైన్ అనేది అంతరించిపోవడానికి దగ్గరలో ఉంది. మీరందరూ చిన్నప్పుడు వల్చర్ ని చూసుండొచ్చు, రాబందుని చూసుండొచ్చు అనమాట. నా చిన్నప్పుడు నేను ఈ ఎస్ఆర్ నగర్ అమీర్పేటలో అక్కడ ఉన్నప్పుడు నేను అప్పట్లో చూసేవాడిని, వల్చర్స్ ఉండేవన్నమాట. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, స్కూల్లో చదువుకున్నప్పుడు మా డాడీ నాకు మా కొన్ని కరెంట్ స్తంభం మీద కానీ చెట్ల మీద కానీ అదిగో రాబందు అంటే అదని చెప్పి చూపించిన రోజులు ఉన్నాయన్నమాట. సడన్ గా ఇప్పుడు చూసుకుంటే రాబందులు అనేది భూమి మీద నుంచి మట్టి మాయమైపోయింది, అవి ఎక్కడో కూడా కనపడలేమట. అయితే అట్లాంటి స్పీషీస్ ని రెడ్ డేటా బుక్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తే వాటిని మనము కాపాడుకుందాం అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేస్తామట. అదొక చట్టం. నెక్స్ట్ ఏంటిదంటే మెరైన్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నమాట. రిమెంబర్, మెరైన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెప్పిందంటే మీకు, నువ్వు చేపలు పట్టుకుంటే పట్టుకో, నీకు చేపలు ఇష్టం ఉంటే తిను, పర్లేదు, కానీ లిమిట్ లో తిను. క్యాచింగ్ టూ మెనీ ఫిష్ ఏమైందంటే నీ దగ్గర టెక్నాలజీ ఉంది. ఒకప్పుడు నువ్వు వలతో పడితే అక్కడో ఇక్కడో దొరికేవి, దొరకపోయేవి, నువ్వు ఇబ్బందులు పడుకుంటూ నువ్వు ఇంకా చేపలు ఇద్దరు కలిసి యుద్ధంతో ఎవరు గెలిస్తే ఆ రోజు హ్యాపీగా గడిపెట్టాలన్నమాట. కానీ కాలం గడిచే కొద్ది ఏమైందంటే నీకు టెక్నాలజీ వచ్చింది, పెద్ద పెద్ద మెషిన్లు వచ్చిందన్నమాట. నువ్వు తలుచుకుంటే సముద్రం మొత్తంలో ఉన్న చేపల్ని ఒక్క దెబ్బకి ఎంటీ చేసే కెపాసిటీ నీకు వచ్చింది. కాబట్టి అలాంటప్పుడు నీకు ద మెరైన్ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల ఏం చెప్పిందంటే డోంట్ క్యాచ్ టూ మెనీ ఫిషెస్ అని చెప్పి చెప్పిందన్నమాట. నువ్వు చాలా ఎక్కువగా ఫిషెస్ పడడం వల్ల ఫిష్ కానీ వేల్ కానీ ఇప్పుడు నీకు ఆహారం చేపలే అవుతే, అట్ ద సేమ్ టైం నీకు ఆహారం ఇదే అవుతే అట్ ద సేమ్ టైం నీ యొక్క వేల్స్ కూడా ఆహారం ఇదే అనమాట. యాక్చువల్గా ఐ థింక్ సంబడికి మెసేజ్ పర్సనల్ అండి, నేను కొంచెం ఫ్లోలో ఉన్నాండి, నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, అది యూట్యూబ్లో నేను కామెంట్లో పెట్టాను, మీరు చూసుకోవచ్చండి అది. అయితే మీరు చూసుకోండి, రిమెంబర్ ఫిష్, నీకు నువ్వు చేపలు తినాలి, వేల్స్ కూడా చేపలు తినాలి. అయితే అవి కూడా బతకాలి, నువ్వు కూడా బతకాలి. కాబట్టి నువ్వు బతకాలి, అవి కూడా బతకాలి. కాబట్టి ఏం చేద్దాం మరి, సొల్యూషన్ ఏంటిదని చెప్తే టూ మెనీ ఫిషెస్ ని మీరు పట్టుకోకుండా కొంచెం కంట్రోల్ గా ఉండండి. కంట్రోల్ గా మీరు ఉంటే ఏంటంటే మీరు బతకొచ్చు అండ్ అవి కూడా బతకొచ్చు అనమాట. అయితే ఇదొకటి విషయం గుర్తుంచుకోండి. దాని తర్వాత ఇల్లీగల్ టు త్రో హార్మ్ఫుల్ కెమికల్స్ ఇన్ ద ఓషన్ అన్నమాట. నువ్వు బతికినంత కాలం బతికి నువ్వు వెళ్తా ఓషన్ నువ్వు డ్యామేజ్ చేసుకుంటా, నువ్వు ఓషన్ నువ్వు డ్యామేజ్ చేసుకుని వెళ్ళిపోతే తర్వాత వాళ్ళు ఏం తింటారు, మిగతా వాళ్ళు ఏం తింటారు. రిమెంబర్, ఒక బాధ్యత ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ భూమి అనేది నీ ఒక్కడికే కాదు, నీతో పట్టిన జంతువులకు కూడా ఈ భూమి వర్తిస్తుందండి. అది నీ బాధ్యత, నీకు బలం ఉందని చెప్పేసి నువ్వు మొత్తం నువ్వే వాడేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్ కాదన్నమాట. ఏంటిదంటే వీటిని మిగతా తరాల వాళ్ళకి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం నువ్వేం చేయాలంటే వీటిని జంతువులకి నీతో పాటున్న మిగతా జంతువులు కూడా ఇవ్వాలన్నమాట. అది నీ బాధ్యత అన్నమాట. ఈ బాధ్యతని నువ్వు గుర్తించుకుంటావు, గ్రహిస్తే లేకపోతే చట్టాల ద్వారా శిక్షించి మరీ చెప్తారన్నమాట నీకు. ఓకే అండి, నెక్స్ట్ మీరు వచ్చేసరికి నెక్స్ట్ ఇంకో యాక్ట్ ఏముంది మీకు, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2011 అంట. ఇదేం చెప్పింది, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏం చెప్పిందంటే మీకు ఇది ప్రత్యేకంగా మీకు కోస్టల్ ఏరియాస్ కి సంబంధించిందన్నమాట. ఎందుకంటే రిమెంబర్, కోస్టల్ ఏరియా అంటే ఫస్ట్ ఏంటి మీకు,
ఓషన్ ఎక్కడైతే ల్యాండ్ ని కలుసుకుంటుందో చూసుకోండి, ల్యాండ్ ని ఓషన్ కలుసుకునే ఆ స్పాట్ ఉంది కదా, దాన్నే కోస్టల్ ఈకోసిస్టమ్ అని చెప్తారన్నమాట. ఓకే అండి. ల్యాండ్ ఇంకా ఓషన్ రెండు కలుసుకున్న స్పాట్నే కోస్టల్ ఈకోసిస్టమ్ అని చెప్తారండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తే, ఇది నీకు ఫ్లడ్స్ రాకోకుండా కాపాడుతుంది. నువ్వు అక్కడ ఆ ఆ జోన్ లో, నువ్వు ఆ ప్లేస్ లో, అంటే నువ్వు నీ లవర్ కలుపుకున్న ప్లేస్, నువ్వు నీ భార్య కలుసుకున్న ప్లేస్ ఏదైతే ఉంటుందో అలాంటి ప్లేసే ల్యాండ్ అండ్ ఓషన్ అండి. అయితే ఈ ప్లేస్లతో నువ్వు ట్యాంపరింగ్ చేస్తే ఏమైందంటే ఫ్లడ్స్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం గుర్తుంచుకోండి, ఆ ప్లేస్ అనేది దట్ ఈస్ నాట్ జస్ట్ ప్లేస్ అన్నమాట, దట్ ఈస్ హోమ్ ఫర్ మెనీ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అన్నమాట. కోస్టల్ ప్లేస్ అంటే తమాషా కాదండి, అది ఎన్నో ఎన్నో ఈకో సిస్టమ్స్ కి, యానిమల్స్ కి, ప్లాంట్స్ కి అది నిలయం అనమాట. అది నువ్వు ఏదో వెళ్తావు, బీచ్ కడ కూర్చుంటావు, నువ్వు బీచ్ కడ ఫైర్ పెట్టుకుంటావు, టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతావు, కానీ పాపం అది వాళ్ళ ఇల్లు అండి, వాళ్ళది. నీ దగ్గర తెలివి ఉంది, నువ్వు డామినేట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తాయి, అవి బతకాలి కదా, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతాను అని చెప్పేసి ఒక మనిషి ఇంకొక మనిషిని కంట్రోల్ చేయడం కోసం అనేసి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2011 అని చెప్పి రూల్ పెట్టి వాటిని పొల్యూట్ చేయకోకుండా, అక్కడ నువ్వు బిల్డింగ్లు కట్టకోకుండా, డ్యామేజ్ చేయకోకుండా అని చెప్పేసి నువ్వు తయారు చేసండి. ఇక్కడ ఏం చేసిందంటే, నువ్వు ఇట్ విల్ స్టాప్ పీపుల్ బిల్డింగ్ టూ క్లోజ్ టు ద సీ. నువ్వు నేల దగ్గర, నువ్వు సీకి దగ్గరికి వెళ్ళిపోయి కట్టేసి ఎంతసేపు నీ సంతోషం కోసమే బీచ్ వ్యూ అని చెప్పి, ఆ వ్యూ అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రాణులను డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసమే నీకు తయారు చేశారు మీకు అది. సో దట్ ఈస్ వన్ థింగ్ అనమాట. సో నో వన్ బిల్డ్స్ ఫ్యాక్టరీస్ ఆర్ ఈవెన్ బిల్డింగ్స్ నియర్ టు దట్ ప్లేస్ అని చెప్పి ఆ రూల్ చెప్పిందన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇంకొక చట్టం అండి మనకది, ద వెట్ ల్యాండ్ రూల్స్ 2017 అనమాట. వెట్ ల్యాండ్ రూల్స్ అనమాట. అయితే ఏంటి వెట్ ల్యాండ్స్? లేక్స్ అండ్ వెట్ ల్యాండ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఎందుకంటే దే ప్రొవైడ్, వెట్ ల్యాండ్స్ అండ్ లేక్స్ అనేది ఈ రెండు మనకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తే, ఇవి మనకి వాటర్ ఇస్తుంది. ఎవరికి ఇస్తాయి వాటర్ అని చెప్తే, ప్లాంట్స్ కి, యానిమల్స్ కి, హ్యూమన్స్ కి. ఈ రోజు నీకు నాకు బిస్లరీ వాటర్ లో వచ్చే వాటర్ తో సహా, మనకి ఎట్లా బిస్లరీ బాటిల్ నుంచి వచ్చే వాటర్ సహా, మనకి మంజీరా వాటర్ లోంచి వచ్చే వాటర్ తో సహా, మీరు ట్యాప్ ఇప్పితే రోజు వచ్చి మీకు వచ్చే వాటర్ లో ట్యాప్ ఇప్పితే మీకు వాటర్ వస్తుంది కదా మీకు, అది ఆ వాటర్ అంతా మీకు వచ్చేది లేక్స్ నుంచి అండ్ వెట్ ల్యాండ్ నుంచి మాత్రం మీకు వస్తున్నాయండి ఆ వాటర్ అన్నమాట. దానితో మీరు మీరు వాడినంత వాడుకొని మీరు పక్కకి వెళ్ళిపోకుండా, సెల్ఫిష్ గా బిహేవ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి, మీ తర్వాత తరం కూడా ఇలాంటి వాటర్ ని తాగాలి, వాళ్ళకు కూడా అర్హత ఉంది భూమి మీద మనుషులకి అని చెప్పి మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఏం చేస్తున్నాయంటే, ద వెట్ ల్యాండ్ రూల్స్ 2017 అని చెప్పేసి ఒక చట్టం తయారు చేసినమాట. అయితే ఏమున్నాయి వెట్ ల్యాండ్ రూల్స్ లో అని చెప్తే, వెట్ ల్యాండ్ రూల్స్ ఏం చెప్తుంటే, దిస్ విల్ ప్రొటెక్ట్. ఎందుకంటే మీరు పొల్యూట్ చేయకోకుండా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయకోకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటాయి. పొల్యూట్ చేయకుండా, ఇంకా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేయకోకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడున్న జంతువులు నీళ్ళు తాగలుగుతాయి. నువ్వు మనిషివి, నీకు తెలివితేటలు ఉన్నాయి, నువ్వు అవసరమైతే ఆరో ఫిల్టర్ కొనుక్కుంటావు, లేకపోతే వాటర్ డిస్టిల్ చేసుకుంటావు, నువ్వు వాటర్ ని ఫిల్టర్ కూడా చేసేయగలుగుతావు, నువ్వు ఆ కెపాసిటీ నీకు ఉందండి. కానీ నీ కెపాసిటీని బట్టి జంతువులు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఏం చేస్తారంటే, వీటిని పొల్యూట్ చేయకోకుండా ఆపుతారన్నమాట. దట్స్ ఇట్ అండి. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ లాస్. ఇప్పుడు నెక్స్ట్ మనం 6 టైప్స్ ఆఫ్ లోకల్ లాస్ చూసామండి. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లాస్ చూద్దాం ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. అయితే మనకి చాలా రకాల ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయండి. అందులో వచ్చేసరికి మనకి బేసికల్ గా వాటి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మనకి మన దేశం వచ్చేసరికి వేరే దేశంతో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ చేసుకుందామట. రిమెంబర్, మనము ఎప్పుడు కూడా ఒక దేశం ఇంకో దేశంతో ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్ చేసుకుంటుందన్నమాట. ఎగ్జాంపుల్ మీ అందరికీ కామన్ గా మీకు తెలుసండి, ఐబొమ్మ అనే ఒక కేసు మీకు తెలుసన్నమాట. ఐబొమ్మ విషయంలో
అతను ఎవరో మన సైబర్ క్రైమ్ చేశారని చెప్పేసి ఉంది కదండి. ఐబొమ్మ విషయంలో అతని మీరు అబ్జర్వ్ చేసుకుంటే అతను ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశంలో ఎందుకు వెళ్ళాడు అంటే అతని కాన్ఫిడెన్స్ ఏంటంటే అతను ఆ దేశంలో క్రైమ్ చేసినప్పుడు నీ దేశం వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడానికి ఉండదు అన్నమాట. ఎందుకంటే నువ్వు నీ దేశం నుంచి అతని దేశంలోకి వెళ్ళి అరెస్ట్ చేయాలంటే నువ్వు ఇంకా ఆ దేశం కలిసి ట్రీటీ చేసుకోవాలన్నమాట. అతను ఉన్న దేశానికి మన దేశానికి ఏంటిదంటే అగ్రిమెంట్ లేదు, ట్రీటీస్ లేవు. ఏది నేరస్తుల్ని అప్పచెప్పుకునే అగ్రిమెంట్ ఆ దేశానికి నీ దేశానికి లేదు. కాబట్టి ఐబొమ్మ రవి అనే అతను వెళ్ళి ఆ దేశంలో సిటిజన్షిప్ తీసుకున్నమాట. కాకపోతే అతను ఈ దేశంకి వచ్చాడు కాబట్టి అతనికి అది ఇమ్యూనిటీ పోయింది. కానీ నిజానికి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అంటే ఏంటో ఒకసారి గ్రహించుకోండి. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అది క్రిమినల్స్ ని ఎక్స్చేంజ్ చేసుకునే విషయంలో కూడా మీకు ఉంటుంటాయి అనమాట. అందులో భాగంగానే మనము ఎన్విరాన్మెంట్ లాలో కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఏముందంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా అని చెప్తారన్నమాట. దీన్ని CITES అని చెప్తారన్నమాట. ఒక విషయం గుర్తుంచుకోండి, CITES అనేది నాకు అర్థం కావట్లేదు, ఇబ్బందిగా ఉంది, టైం పడుతుందని చెప్పి మీకు అనిపిస్తే స్కిప్ చేయొచ్చు అనుకోవచ్చు మీరు. కానీ గుర్తుంచుకోండి, మీరు రేపు పొద్దున ఎగ్జామ్లోకి వెళ్ళగానే సడన్ గా 6 మార్క్స్ పార్ట్ ఏలో ఎక్స్ప్లెయిన్ అబౌట్ CITES అని చెప్పారు అనుకోండి, అప్పుడు మీకు దీని ఫుల్ ఫామ్ తెలియకపోతే ఇబ్బంది పాలవుతారన్నమాట. దయచేసి ఇట్లాంటి దాంట్లో ఫుల్ ఫామ్ చూసుకోండి. CITES అని చెప్పి దీని ఫుల్ ఫామ్ చూసుకోండి. 6 మార్కుల కోసం మీకు ఎగ్జామ్లో వస్తుందండి. ఎగ్జామ్లోకి వచ్చినప్పుడు రాయడం కోసం కనీసం ఫుల్ ఫామ్ మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అన్నమాట. కంట్రీస్ ఫ్రమ్ డిఫరెంట్ countries across the world, different countries across the world came together to understand this, to agree this అన్నమాట. సో మనందరం కలిసి చూసుకోండి, ఎన్విరాన్మెంట్ అనేది ఏంటిదంటే ఒక దేశానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి సంబంధించింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీ దేశం పక్కన శ్రీలంక ఉందనుకోండి, నాకు ఎన్విరాన్మెంట్ ఏం అక్కర్లేదని చెప్పేసి వాళ్ళు అడవులను కాల్చుకుంటా పోతే ఏమైతుంది నీకు? వాడు కాల్చుకుంటా పోతే పొల్యూషన్ నీకు వస్తుంది. నిన్న కాక మొన్న ఎక్కడో వాల్కనే పేలింది, దాని గాలంతా ఢిల్లీకి వచ్చింది అన్నమాట. అదే ఎన్విరాన్మెంట్ అనేది నా దేశం, నా ఇష్టం, నా సావర్నిటీ అని చెప్పి నువ్వు మాట్లాడితే చెల్లదండి. ఎన్విరాన్మెంట్ అనేది ఎగ్జాంపుల్ ఇవే మీరు కాలనీ చూసుకోండి. మీ కాలనీలో మీరు ఇల్లు తగలబెట్టుకున్నా కానీ మీ పక్కింటి వాళ్ళకి మీ కమ్యూనిటీ మొత్తానికి ఇబ్బంది అవుతుంది. ఎట్లయితే అవుతుందో భూమి మీద ఏ దేశం నిర్లక్ష్యంగా ప్రవర్తించినా అన్ని దేశాలకి ఒకటి కాకపోతే ఇంకొక రోజులో కానీ ఆటోమేటిక్గా ముందో వెనకాల కానీ ఎఫెక్ట్ వచ్చేస్తుంటది. దట్స్ ఇట్ అండి. సో ఇది లెంతీ టాపిక్ ఏంటండి మనకి అది. సో ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ పాయింట్స్, హోప్ ఇట్స్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ టాపిక్ చూద్దామండి మనం. అది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ యానిమల్స్ అనమాట. జంతువుల విషయంలో మనుషులు క్రూయల్టీగా ఉండకోకుండా ఎలా ఉండాలో చూపిస్తాం. రిమెంబర్, ఫస్ట్ బిగినింగ్ ఏముందండి, యానిమల్స్ అనేది నిజానికి మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యానిమల్స్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ వరల్డ్ అన్నమాట. ఎందుకు? జంతువులతో నీకేం పనబ్బా అని చెప్తే అది నీకు ప్రేమనిస్తాయి, నీకు ఎన్నో రకాలుగా నీకు అది కాపాడుతూ ఉంటాయి అన్నమాట. అది సో జంతువులు నిజంగా చెప్పాలంటే ఒప్పుకుంటామండి. ఒకసారి డాగ్ని ప్రేమించి చూడండి, డాగ్ని కుక్క అని కూడా అనుభూతి కదన్నమాట నీకు అది. అంత విధంగా నీకు హెల్ప్ చేస్తుంటామట. ఒకనొక టైంలో ఒక 10 ఏళ్ల ముందు నా మీద ఎన్నో కేసులు పడినప్పుడు నాకు మనశ్శాంతి కోసం నాకు ఒక డాగ్ హెల్ప్ చేస్తామని నాకు అది. ఆ డాగ్తో ఉన్నప్పుడు నా కేసులని ఆటోమేటిక్గా మర్చిపోయి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అది. సో రిమెంబర్, ఈ యొక్క జంతువులు అనేది మనకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంటాయి కాబట్టి అట్ ద సేమ్ టైం వాటికి కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా ఎమోషన్స్ ఉంటుంది. కాబట్టి నో యానిమల్ ఈజ్ హర్ట్ ఆర్ ట్రీటెడ్ బ్యాడ్లీ అన్నమాట. మనందరం జంతువుల్ని ప్రేమించాలండి. ఎవ్వరు కూడా మనము హర్ట్ చేయకూడదు, ఎవ్వరు కూడా వాటిని బ్యాడ్ గా ట్రీట్ చేయకూడదు అని చెప్పి మనందరం నేర్చుకుందాం. కానీ అట్ ద సేమ్ టైం ఈ యొక్క వంక పెట్టుకొని రోడ్డు మీద కుక్కలు పిల్లల్ని చంపేస్తున్నప్పుడు ఆ టైంలో కూడా నీ ప్రేమ నువ్వు ప్రదర్శించుకోకుండా వాటిని కంట్రోల్ చేసే మెకానిజం ప్రదర్శించాలండి. అప్పుడు కూడా నువ్వు ప్రేమ అని నువ్వు
నువ్వు బిహేవ్ చేస్తే అది ప్రేమ కాదని అది ఉన్మాదం అయిపోద్ది అండి అది. సో యానిమల్ని హర్ట్ చేయొద్దు, యానిమల్ బ్యాడ్గా ట్రీట్ చేయదనే విషయం గుర్తుంచుకుంటూ మనం ముందుకెళ్దామండి ఈ టాపిక్లో. మనది హౌ సాధారణంగా క్రూయల్టీ టువర్డ్స్ యానిమల్స్ అని చెప్తున్నాం కదా. ఏంటిది యానిమల్ క్రూయల్టీ అంటే? ఏంటంటే నువ్వు యానిమల్ని కిక్ చేసినా, రాయితో కొట్టినా కానీ అది క్రూయల్టీ అవుతుంది. నువ్వు స్మాల్ కేజ్లో బంధించేసినా అది క్రూయల్టీ అవుతుంది. అండ్ మేకింగ్ యానిమల్స్ వర్క్ టూ హార్డ్, బ్యాడ్ కండిషన్లో పెట్టి బాగా పని చెప్పినా అది క్రూయల్టీ అవుతుంది. నువ్వు జంతువుల్ని ఫైటింగ్ కోసం పెట్టుకున్నా, బుల్ ఫైటింగ్ పెట్టుకున్నా, కోళ్ల పందెం కోసం పెట్టుకున్నా, సంక్రాంతి పందెం కోసం పెట్టుకున్నా అది క్రూయల్టీ అవుతుంది. ఎవరన్నా ఆగమంటే ఆగుతారా? ఆగరు. ఎస్, అవి క్రూయల్టీ అని మనకు తెలుసు, ఆగరు. ఎవరన్నా కోళ్ల పందెం పెట్టకుండా బాబు అవి రక్తాలతో కొట్టుకుని చచ్చిపోతుందని చెప్తే అది నా సంప్రదాయం అని ఒకడు అంటాడు, నీకేం బాధ అంటాడు, అసలు నీ మతమేంద్ర బాబు అని చెప్పి ఉల్టా మాట్లాడుతుంటారన్నమాట. మనల్ని ఆ విధంగా మాట్లాడేటట్టు రెచ్చగొట్టిందే రాజకీయ నాయకులు అండ్ గొప్ప వాళ్ళు అనమాట. మనందరం మిడిల్ క్లాస్ వ్యక్తుమండి, మనందరం మైండ్ సెట్ ట్యూన్ చేసి ఒక ఆట ఆడుకుంటున్నారు. దయచేసి వాటిని గ్రహిద్దాం, మనం కూడా బాగుపడడం కోసం ప్రయత్నిద్దాం మనం. సో పోచింగ్ వచ్చేసరికి, పోచింగ్ ఏంటంటే వెన్ ఇల్లీగల్ హంటింగ్ యానిమల్స్ అన్నమాట. ఇల్లీగల్ నువ్వు నీ సరదా కోసం గన్లో బుల్లెట్ పెట్టి నువ్వు వాటిని కొట్టి అది గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోతుంటే నువ్వు ఆనందిస్తావు కదా, దాన్ని పోచింగ్ అని చెప్తారన్నమాట. సో అట్లాంటి పనులన్నీ యానిమల్ క్రూయాలిటీ కింద అవుతుంటండి. సాధారణంగా బేసికల్గా ఏంటిదంటే మనుషులకి సైంటిఫికల్గా అబ్జర్వ్ చేసుకుంటే కొంచెం మనందరికి సైంటిఫికల్ కొంచెం శాడిజం ఉంటుంది అన్నమాట. మనం కొట్టడం వల్ల ఒకటి గిలగిల కొట్టుకుంటే చిన్నప్పటి నుంచి మనం సంతోషిస్తాం. కుక్కని కొట్టి సంతోషించిన వాళ్ళు నేను ఉన్నామంట ఒకప్పుడు. నేను కూడా చిన్నప్పుడు ఒక ఎయిర్ గన్ కొనుక్కొని నా ఇంట్లో బల్లి కనిపిస్తే ఆ ఎయిర్ గన్తో బల్లిని కొట్టి అది రాలిపోయి చనిపోతున్నప్పుడు గిలగిలు కొట్టినప్పుడు సంతోషించేవాడిని అన్నమాట. చిన్నప్పుడు అంటే ఓకే, కానీ పెద్దప్పుడు నాకు ఇప్పుడు లేదనుకోండి. అలాగా మనం పిల్లలకి నేర్పిద్దాం, అలాంటి బుద్ధి మంచిది కాదు అని చెప్పేసి, ఇట్స్ నాట్ రైట్ యాటిట్యూడ్ అని చెప్పేసి మనం నేర్పించడంలోనే మనం నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ మీరు గుర్తుంచుకోండి, లా అగైన్స్ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్ అన్నమాట. ఇందులో ఈ జంతువుల కోసం అని చెప్పేసి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ అని చెప్పేసి 1960లో వచ్చిందండి మీకు. అది ఇది ఏం చెప్పింది అంటే ప్రతి యానిమల్ సేఫ్గా హెల్తీగా ఉండాలి అని చెప్పేసి, వాటిని కొట్టకూడదు, హర్ట్ చేయకూడదు, బ్యాడ్గా ట్రీట్ చేయకూడదు, ఎండలో నుంచోబెట్టడం కానీ అతిగా పని చెప్పడం ఇలాంటివి ఏమి చేయకూడదు అని చెప్పేసి 1960లో మనకి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ యానిమల్ అని చెప్పి ఒక యాక్ట్ వచ్చిందండి మనకి. అది అయితే దీనివల్ల మనము ఏం నేర్చుకున్నామంటే యానిమల్స్కి నువ్వు ఫుడ్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, కంఫర్ట్ హోమ్ ఇవ్వాలి, అండ్ వాటికి ఎక్కువగా లోడ్ పెట్టకూడదు, సర్కస్లో వాటిని వాడకూడదు, ఫైటింగ్స్లో వాటిని వాడకూడదు, నీ యొక్క ఆనందం కోసం వాటిని బలి తీసుకోకూడదు అని చెప్పేసి నీకు యాక్ట్ చెప్పిందండి. వినేవాళ్ళు వింటున్నారు, వినలేని వాళ్ళు వినట్లేదు. ఒప్పుకుందాం ఇంప్లిమెంటేషన్ వీక్గా ఉందని చెప్పేసి, ప్రయత్నం చేద్దాం ఇంప్లిమెంటేషన్ స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి. నెక్స్ట్, వాట్ ఆర్ సమ్ వేస్ టు ప్రివెంట్ క్రూయల్టీ? ఏ విధంగా నువ్వు ప్రివెంట్ చేస్తావని చెప్తే, అడాప్ట్ చేసుకో, పెట్స్ నువ్వు అడాప్ట్ చేసుకో, జంతువుని అడాప్ట్ చేసుకొని వాటికి రెస్క్యూ ఇవ్వు, ఫుడ్, లవ్, కేర్ ఇవ్వు. తర్వాత డోంట్ హర్ట్ ఆర్ స్కేర్ యానిమల్స్ అన్నమాట. దీపావళి టైంలో క్రాకర్స్ వాటి తోకలు కట్టి అవి భయపడుతుంటే నువ్వు సంతోషించే రోజులు ఇంకా ఉండకోకుండా నువ్వు చూసుకో, హెల్దీగా నువ్వు ఎంజాయ్ చేయని చెప్పి మనం నేర్చుకుందాం, మన పిల్లలకు కూడా నేర్పిద్దామండి మనం ఇది. తద్వారా మనము ఒక సమాజాన్ని మంచి సమాజంగా నిర్మించుకుంటూ పోతాం మనం అది. తర్వాత నెక్స్ట్, రిపోర్ట్ యానిమల్ క్రూయాలిటీ. ఎవడన్నా యానిమల్ విషయంలో క్రూయాలిటీగా బిహేవ్ చేస్తుంటే దాన్ని రిపోర్ట్ చేద్దామండి, యాక్షన్ తీసుకొని మనము ముందుకెళ్దాం. తర్వాత నెక్స్ట్, సే నో టు యానిమల్ షోస్. యానిమల్ షోస్ పెట్టేవాడు ఎట్లో వాడు వినకపోతే కనీసం చూడడం మీరు మానేయండి, యానిమల్ షోస్ మీరైనా మానేసేయండి, అప్పుడు వాడు ఆటోమేటిక్గా తగ్గిపోతారు అనమాట. నెక్స్ట్, ఎడ్యుకేట్ అదర్స్ అనమాట. ప్రతి మనిషిని నీ పక్క వాడు నేర్పించండి, నీకు పుట్టిన పిల్లలు నేర్పించండి, నీ స్టూడెంట్స్ నేర్పించండి. అలాగ సమాజంలో ఒకరికి ఒకరు నేర్పించుకుంటూ జ్ఞానం పొందుకుంటూ మనం ముందుకెళ్దామండి. దానివల్ల మనం ఎవ్వరూ మనల్ని ఆడించాల్సిన పరిస్థితి రాదండి, అందరం హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు అన్నమాట. నెక్స్ట్, వాట్ క్యాన్ హ్యాపెన్ ఇఫ్ ఎనిమల్స్ ఆర్ ట్రీటెడ్
క్రూయల్ ఏమైందండి అని చెప్తే అవి ఫిజికల్ గా సఫర్ అవుతాయి, ఎమోషనల్ గా సఫర్ అవుతాయి, అవి కూడా బాధపడతాయండి. వాటి మనసుని మనం అర్థం చేసుకుందాం, వాటిని బాధ పెట్టకుండా మనము ఉందాం. అట్ ద సేమ్ టైం అవి మనం బాధ పెట్టిన రోజు చర్యలు తీసుకుందాం. అవి చిన్నపిల్లల్ని చంపేసినప్పుడు అవి మనల్ని ప్రశాంతంగా బతకనీయకున్నప్పుడు చర్యలు తీసుకుందాం. చర్యలు కఠినంగా కాకుండా మానవతా దృక్పథంతో తీసుకుందాం. సొల్యూషన్ వైపు మనం వెళ్తుంది. మొండి పట్టు పట్టకోకుండా రోడ్డు మీద దాడి చేస్తున్న కుక్కలనే విషయం పైన సొల్యూషన్ కోర్టు కానీ ఏమైనా ఇచ్చినప్పుడు అందరం కోఆపరేట్ చేద్దామండి. మొండి పట్టుతో ప్రేమ అనిపించుకుంటే ప్రేమ కాదు, అది ఉన్మాదం అయిద్దామంట మీకు అది. నెక్స్ట్ చూసుకోండి, ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి కదండి, వాటిని కూడా మనం కాపాడుకుందాం అనమాట. దాట్స్ ఇట్. ఏం చేద్దామండి ఫైనల్ గా వాట్ టు డూ అంటే రెస్పెక్ట్ చేద్దాం అందరినీ, సపోర్ట్ యానిమల్ షెల్టర్స్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ యానిమల్స్. జంతువుల ఎమోషన్స్ కోసం వాటి కోసం తెలుసుకుందాం, వాటిని హ్యాపీగా పెడదాం, మనం కూడా హ్యాపీగా ఉందాం. నెక్స్ట్ లా రిలేటింగ్ టు ప్రివెంటింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం కోసం చట్టాలు ఏమున్నాయి, అసలు వాటర్ పొల్యూషన్ ఏంటో మీ అందరికి ఫస్టే చెప్పేసాను క్లియర్ గా. సింపుల్ గా మళ్ళీ చెప్పాలంటే, నువ్వు ఎప్పుడైతే ప్లాస్టిక్ ని కానీ కెమికల్స్ కానీ వేస్ట్ కానీ ఈ మూడింటిని తీసుకెళ్లి రివర్స్ లో కానీ లేక్స్ లో కానీ ఓషన్ లో కానీ నువ్వు వేసేస్తావో, వేసేసిన తర్వాత అవి డర్టీ అయిపోతాయి, అన్సేఫ్ అయిపోతాయి కదా, దాన్నే వాటర్ పొల్యూషన్ చెప్తారన్నమాట. చూసుకోండి, ఇది కెమికల్ కానీ వేస్ట్ కానీ ప్లాస్టిక్ కానీ నువ్వు తీసుకెళ్లి రివర్స్ లో కానీ లేక్ లో కానీ ఓషన్ లో కానీ వేసేసినప్పుడు అవి డర్టీ అయిపోయి అన్సేఫ్ అయిపోయినప్పుడు ఏమవుతాయంటే, ఏమొచ్చింది నీకు నష్టం అని చెప్తే, అది ప్లాంట్స్ కి నష్టం, యానిమల్స్ కి నష్టం, పీపుల్ కి నష్టం, అందరికి నష్టమే. నువ్వు కురుకురే ప్యాకెట్ తినేసి బిస్లరీ వాటర్ బాటిల్ తాగేసి ఇట్లా ఇసేసి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్న నువ్వు అనుకుంటావు అన్నమాట. కానీ అది అక్కడితో అయిపోవట్లేదు. నీలాగా 100 మంది చేస్తున్నారు, 100 మంది 1000 మంది చేస్తున్నారు. దానివల్ల ఈ రోజు ఎన్నో టాటాయిజ్లు అన్నమాట, టాటాయిజ్లు అది ఫుడ్ అనుకొని తినేసి గొంతు ఎరుకుపోయి చచ్చిపోయినాయి అన్నమాట అవన్నీ. అలాగే యానిమల్స్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి, పీపుల్ చాలా సఫర్ అవుతున్నారు, అవి డీకంపోజ్ అవ్వట్లేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోతున్నాయి అన్నమాట. ఒక్కసారి యూట్యూబ్ లోకి చూసుకోండి, కొంచెం మనసు మీరు కట్నం నుంచి శుతిమెత్తం చేసుకొని బాధ్యతగా మీ పిల్లలు కూడా చూపించండి. తద్వారా ఒక సమాజాన్ని నిర్మించుకుందాం, అందరం హ్యాపీగా ఉందాం మనం. సో ద లా రిలేటింగ్ టు ప్రివెంటింగ్ వాటర్ పొల్యూషన్ వచ్చేసరికి మీకు చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పొల్యూషన్ మీకు చెప్పిన తర్వాత లా ఏముందండి, ద వాటర్ యాక్ట్ 1974 బ్రాకెట్ లో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ 1974 లో ఇక ఎవ్వడు వినేది లేదురా బాబు, ఈ మనుషులు వినట్లే కదరా అని చెప్పేసి సైలెంట్ గా వాటర్ యాక్ట్ 1974 లో తీసుకొచ్చారండి. బ్రాకెట్ లో పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అనమాట. ఇది నువ్వు ఇట్లాగే రాయాలి, ఆ యాక్ట్ పేరే ఇదండి, నేనేం బ్రాకెట్ లో పెట్టలేదు, ఆ యాక్ట్ మీకు బ్రాకెట్ ఇట్లాగే ఉంటుంది అన్నమాట. అది ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అనమాట. ఎందుకుంది మీకు, ఇది ఏం చేస్తుంది అంటే, మీరు 1974 ఎట్లా గుర్తుంచుకుంటే, మన దేశం అప్పట్లో ఫస్ట్ టైం ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసింది కాబట్టి ఆ డేట్ బట్టి మీరు గుర్తుంచుకోండి, 1974 అనేది వాటర్ యాక్ట్ అనేది ఒకటి వచ్చిందని చెప్పేసి. అయితే ఇక్కడ మీకు ముందుకెళ్తే ఏముందంటే మీకు అదే ఎలా ఇట్ ప్రొహిబిట్స్ ఇండస్ట్రీస్, వాటర్ ని ఇండస్ట్రీస్ అనేది డైరెక్ట్ గా వాటర్ అనేది వాళ్ళ ఇండస్ట్రియల్ వేస్ట్ ని తీసుకొచ్చి వితౌట్ ప్రాపర్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ ను ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాలి, నువ్వు అలా చేయకోకుండా డంప్ చేసేస్తావు వేస్ట్ అని చెప్పి చేసేస్తే కుదరదు బాబు అని చెప్పి చెప్పింది ఈ యాక్ట్ అన్నమాట. దాని వల్ల ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ నీకు స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వకుంటూ ఉన్నాయన్నమాట. అది రావడం వల్లనే నీకేంటంటే వాటర్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది ఇంప్రూవ్ అయినాయి అన్నమాట. వాటర్ అనేది మంచి వాటర్ చెడు వాటర్ అని చెప్పి డిసైడ్ చేయడం అనేది ఈ యాక్ట్ నుంచే వచ్చింది. నువ్వు నీ అమెజాన్ లో ఒక ఆర్డర్ పెట్టుకొని చూసుకోండి, టీడీఎస్ మీటర్ దొరుకుతామని మీకు, అది 300 రూపాయలు 400 రూపాయలు ఉంటుందన్నమాట. దాన్ని బట్టి నువ్వు టీడీఎస్ అనేది ఎంత ఉంటుందో నువ్వు చెక్ చేసుకొని హ్యాపీగా వాటర్ తాగొచ్చు అన్నమాట. ఎంత న్యాచురల్ గా ఉంటే నీకు అంత మంచి హెల్దీ వాల్యూస్ దొరుకుతుంది మీకు అది. అయితే
అక్కడి నుంచి నీకు క్వాలిటీ స్టాండర్డ్స్ చెప్పినమాట. ఎందుకు క్వాలిటీ స్టాండర్డ్ చెప్పినంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాటర్ దాంట్లో డంప్ చేసేసి అడ్డకోలుగా ప్రవర్తించి ఏం చేస్తారంటే బాగానే ఉందని చెప్తారన్నమాట. వాళ్ళందరికీ ఆన్సర్ ఏంటంటే క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నమాట. అట్లా ఎప్పుడైతే ఎవరైతే ఇలాగ ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ ఫైన్స్ పడతాయి, జైలు కూడా వేస్తారండి. వాటర్ విషయంలో ఎప్పుడు కూడా చట్టం చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. రిమెంబర్, వాటర్ విషయంలో మాత్రం చట్టం ఎప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటది అన్నమాట. ఎందుకంటే వాటర్ ని పొల్యూట్ చేసేవాడు గొప్పవాడు మాత్రమే పొల్యూట్ చేస్తాడు. మధ్య తరగతిలో ఉన్న నువ్వు నేను ఎప్పుడు వాటర్ ని పొల్యూట్ చేయము, నీకు నాకు అంత కెపాసిటీ లేదు, పాసిబిలిటీ కూడా లేదన్నమాట. గొప్పవాడు మాత్రమే డబ్బుకి దురాశలకి వెళ్ళి ఫ్యాక్టరీస్ అని అదని చెప్పేసి పొల్యూట్ చేసి పెడతాడు అన్నమాట. నెక్స్ట్ చూసుకోండి, హౌ డస్ ద లా వర్క్ టు ప్రొటెక్ట్ వాటర్ అని చెప్తే ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటే మీకు అది ఇది నీకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ పెట్టింది. సెంట్రల్ బోర్డు, స్టేట్ లో స్టేట్ బోర్డు పెట్టి ఏం చెప్పిందంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎంత ఉందని చెప్పి మానిటర్ చేస్తామట. ఫ్యాక్టరీస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటుందండి నువ్వు పొల్యూట్ చేస్తున్నావు లేదని చెప్పేసి. దాని తర్వాత మేకింగ్ షూర్ వేస్ట్ వాటర్ ఇస్ ట్రీటెడ్ ప్రాపర్లీ అనమాట. అంటే ట్రీట్ అంటే ఏంటంటే వాటిని ప్యూరిఫై చేయడము అట్లా అనమాట. సో బిఫోర్ రిలీజింగ్ ఇన్ టు వాటర్ ఇది నువ్వు ట్రీట్మెంట్ చేస్తావు లేదా అని చెప్పేసి చూస్తామట. చాలా మంది ట్రీట్మెంట్ చేస్తే డబ్బులు ఖర్చు అయిద్దని చెప్పేసి ఆ చెత్తని డైరెక్ట్గా వదిలేస్తారన్నమాట. చెత్తలు కదండి, డబ్బు కోసం కక్కుర్తిపడి చేసే పనులు అన్నమాట. ఇవన్నిటిని స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ సెంట్రల్ బోర్డ్ కంట్రోల్ చేస్తుంది. అవి సరిగ్గా పనిచేయకపోతే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అడ్వకేట్లు ఉన్నాం కదండి, వాటిని మనం తీసుకెళ్ళి డైరెక్ట్ కోర్టులో మనం కేసు పెడతాం అన్నమాట. దట్స్ ఇట్. సో ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి ప్రివెంట్ ద పొల్యూషన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ పనిష్మెంట్స్ అండ్ ఫైన్స్ ఉంటాయి అన్నమాట ఈ విషయంలో మీకు. అది దాట్స్ ఇట్ అండి. సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మీకు బిసైడ్ వాటర్ యాక్ట్ మాత్రమే కాకుండా మీకు వాటర్ కి కూడా మీకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మీకు హెల్ప్ చేస్తుంటుంది. అదే వాటర్ విషయంలో మీకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ ఉంటాయన్నమాట. ట్రిబ్యునల్ అంటే ఏంటిది అంటే ఇవి కోర్ట్స్ లాంటివి. కోర్ట్స్ కాదు కానీ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అన్నమాట. ఇవి తీర్పులు తీరుస్తాయి. ఎవడో వాటర్ పొల్యూషన్ చేస్తే నువ్వు కోర్టుకు వెళ్ళి కేసు పెట్టి తేలేంత టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ గా ట్రిబ్యునల్కి వెళ్ళిపోతావు. వాళ్ళు చాలా ఫ్రీగానే ఉంటారు, కేసెస్ తక్కువ ఉంటాయి, పటాపట్ కేసు తెలుస్తారు, వాడి సంగతి కూడా తెలుస్తారు అన్నమాట. దాట్స్ ఇట్ అండి. సో నువ్వు ఏమేం చేయాలి వాటర్ పొల్యూషన్ అవాయిడ్ చేయాలని చెప్తే ఇవి చేయాలండి. చెత్త వేయకు, వాటర్ వేస్టేజ్ తగ్గించుకో, తర్వాత నువ్వు క్లీన్ వాటర్ ప్రాజెక్ట్ సపోర్ట్ ఇట్లాంటి ప్రాజెక్ట్ చేస్తే నువ్వు సపోర్ట్ చేయ వాటికి. నెక్స్ట్ ఎడ్యుకేట్ చేయాలి అందరికి. ఆబ్వియస్లీ మంచి విషయాలు ఎప్పుడు కూడా ఎడ్యుకేట్ చేయాల్సిందే అండి. అంటే ఎడ్యుకేట్ చేయండి, మీ ఇంట్లో పిల్లలు చెప్పండి, సమాజానికి కూడా చెప్పండి. నెక్స్ట్ లా రిలేటింగ్ టు ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అనమాట. ఈ పైన మనం వాటర్ కోసం చూస్తే ఇప్పుడు మనం ఎయిర్ పొల్యూషన్ కోసం చూస్తున్నాం. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటో మీ అందరికీ అద్భుతంగా పైన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటో దానికి సంబంధించిన లాస్ ఏమున్నాయని చెప్తే ఎయిర్ యాక్ట్ 1981 బ్రాకెట్ లో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అన్నమాట. అయితే ఎయిర్ కి సంబంధించిన ఎయిర్ యాక్ట్, వాటర్ సంబంధించిన వాటర్ యాక్ట్. ఏం చేస్తుంది ఇది అని చెప్తే ఇది నీకు సేమ్ వెహికల్ నుంచి వచ్చిన పొల్యూషన్ ని గమనిస్తుంటది, ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ని గమనిస్తుంటది, అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ ని కంట్రోల్ చేస్తుంటది అన్నమాట. రిమెంబర్ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇందాక మనం పైన చూసాం వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నమాట. సో ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ యొక్క నంబర్స్ ఇక్కడ నేను పెట్టలేదు కానీ జస్ట్ ఎందుకంటే ఎక్కువ డీటెయిల్ అయిపోతుంది పెట్టలేమండి నేను. సో ఇలాంటి స్టాండర్డ్స్ అనేది ఇవి మెన్షన్ చేస్తామట ఎక్కువ. సో ఇవి మెయింటైన్ చేసుకుంటే ఏం చేస్తా అని చెప్తే నీకు స్పెసిఫిక్ లిమిట్స్ అని మెన్షన్ చేస్తామట. ఈ లిమిట్ ని నువ్వు దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి నిన్ను హెచ్చరించే పని చేస్తుంటది ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ ఎయిర్ కి సంబంధించిన యాక్ట్ అన్నమాట. నీకు రిమెంబర్ అందులో బాగా నీకు ఏం చేస్తంటే ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తుంటది. వెహికల్ ఏం చేస్తంటే ఓల్డ్ వెహికల్స్ 15 ఏళ్ళు దాటిపోతే తీసి పక్కన పెట్టరా బాబు అని చెప్పి చేస్తుంటాయి అన్నమాట.
తర్వాత ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటే ఎయిర్ క్వాలిటీ అనమాట. ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఉన్న ఎయిర్ క్వాలిటీ మానిటర్ చేస్తారు కదండి, 210, 244 అని చెప్తారు కదండి, అట్లాగే అనమాట. నెక్స్ట్ పెనాల్టీస్ ఫర్ వైలేట్. లాస్ట్కి ఏం చేస్తుంది, అయినా నువ్వు మాట వినకపోతే మొండిగా బిహేవ్ చేస్తే నీకు ఫైన్ పడుతుంది, పనిష్మెంట్ కూడా ఇస్తుంటుంది అన్నమాట మీకు అది. నెక్స్ట్ ఎవరు కంట్రోల్ చేయాలి, ఈ రెండు కంట్రోల్ చేయాలన్నమాట. ఇవన్నీ దట్స్ ఇట్ అండి. సో ఇది ఓవర్ వ్యూ అన్నమాట మీకు అది చూసుకోండి. వీటితో పాటు మీకు హెల్ప్ చేసే ఏముంటండి, ఎయిర్ని హెల్ప్ చేసేవి కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ హెల్ప్ చేస్తుంటుంది, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఒకటి, గ్రీన్ ట్రిబ్యునల్ అనమాట. ఎయిర్ యాక్ట్ కి మీకు ఈ మూడు మీకు హెల్ప్ చేస్తుంది. ఇది ఏంటిదని చెప్తే గవర్నమెంట్ ప్రోగ్రామ్ అండి. ఎప్పుడు కూడా సిటీస్ ని వాటిని క్లీన్ గా పెట్టడం కోసం ఎప్పటికప్పుడు మనము గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ చేస్తుంటుంది, మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది అనమాట. నెక్స్ట్ లా రిలేటింగ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనమాట. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంబంధించిన లా మీరు అబ్జర్వ్ చేసుకుంటే సేమ్ ఇదేనండి. మీకు పైన చెప్పిన పాయింట్స్ వస్తాయండి. ఈ పైన అన్ని కలిపి ఉండేవి, వాటర్ యాక్ట్ కానీ, ఇగో ఎయిర్ యాక్ట్ కానీ, ఎన్విరాన్మెంట్ యాక్ట్ కానీ, మీకు అంత కలిపి ఉంటుంది మీకు అది పైన చెప్పిన ఫారెస్ట్ ఉంది. సో ఇది మీరు స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కలిపి ఉన్నవే ఒక సింపుల్ సమరీ అన్నమాట ఇది. నెక్స్ట్ మీరు చూసుకోండి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. రిమెంబర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి మీకు అది. ఇది మీకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అయితే ఇది ఇండియన్ గవర్నమెంట్ తయారు చేసినది. ఎప్పుడు చేసింది సార్ మీకు ఇది, భోపాల్ గ్యాస్ ట్రాజడీ 84లో. ఇందాక మీకు చెప్పినమాట, మీరు టాట్స్ లో నేర్చుకునే అబ్సల్యూట్ లయబిలిటీ టాపిక్ కి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అండి. ప్రతి దానికి ఏ ఇయర్ ఉంటుంది, ఇయర్ గుర్తుంచుకోండి. ఇది ఇయర్ 86 గుర్తుంచుకోండి, ఇది నా బర్త్ ఇయర్ అనమాట. అట్లా మీరు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ గుర్తుంచుకోండి. నా అదృష్టం ఏంటిదంటే నా బర్త్ ఇయర్ లో చాలా ఎక్కువ యాక్ట్స్ ఉన్నాయి అనమాట. ఆ యొక్క నంబర్ బట్టి నేను చాలా ఎక్కువగా యాక్ట్స్ నేను మెమరైజ్ చేసుకోవడం కోసం నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇట్స్ గవర్నమెంట్ మేడ్ లా అండి. నేచర్ ని కాపాడదామని చెప్పేసి భోపాల్ గ్యాస్ ట్రాజడీ 84 అయిన తర్వాత అప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా మనం దీన్ని డిసైడ్ చేసుకున్నామండి. లా గివ్స్ పవర్ టు కంట్రోల్ పొల్యూషన్ అండ్ సేవ్ ద ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే, తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీకు ఎందుకు చేశారు అని చెప్తే, అప్పటికల్లా పొల్యూషన్ పెరిగిపోతుంది, రివర్స్ డర్టీ అయిపోతుంది, ఫారెస్ట్ అన్ని పాడైపోతున్నాయి, అండ్ పీపుల్ లాస్ట్కి అవన్నీ పాడవడం వల్ల మనుషులు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, ఇవి ఇబ్బందులు పాలవుతున్నారు, సిక్ అయిపోతున్నారు అని చెప్పేసి ఇన్ని కారణాల వల్ల లాస్ట్కి భోపాల్ గ్యాస్ ట్రాజడీ వచ్చిన తర్వాత ఇక లాభం లేదురా బాబు, మన యాక్ట్ కావాల్సిందని చెప్పేసి మనకి ఇది గుర్తు చేసిందన్నమాట. ఇది అందులో మెయిన్ ఫీచర్స్ మనకి ఏమున్నాయని చెప్తే, మెయిన్ ఫీచర్స్ ఆర్ దిస్ విల్ ప్రివెంట్ పొల్యూషన్. ఇది మనకి పొల్యూషన్ ని ప్రివెంట్ చేస్తుంటుందండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అన్నమాట. నెక్స్ట్ ఏమున్నది మనకని చెప్తే, ప్రొటెక్ట్స్ ఎయిర్ అండ్ వాటర్. ఈ యాక్ట్ వచ్చినప్పటి నుంచే మనకి ఎయిర్ అనేది చాలా సేఫ్టీగా ఉందండి, అండ్ వాటర్ కూడా మనకి సేఫ్టీగా ఉంది. ఇది వచ్చినప్పటి నుంచే కెమికల్స్ కంట్రోల్ ఎక్కువైందండి, అండ్ ఇది వచ్చినప్పటి నుంచే లాస్ట్కి మనకి వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ అందరూ సమానంగానే. ఇది వచ్చినప్పటి నుంచే మనము పనిష్మెంట్స్ అనేది తీసుకుంటా ఉన్నాం. రూల్ బ్రేక్ ఎవరైతే చేస్తాడో ఇది వచ్చినప్పటి నుంచే ఎంతో మంది జైలుకి వెళ్ళిపోయారన్నమాట. ఎన్విరాన్మెంట్ చాలా చిన్న చూపు చూసి లాస్ట్ గట్టి దెబ్బ తిన వాళ్ళు ఎంతో మంది ఉన్న చరిత్రలో ఎన్విరాన్మెంట్ తో పెట్టుకోద్దాం సార్. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి 1986 ఎన్విరాన్మెంటల్ లా అన్నమాట. సో ఇది ఎలా హెల్ప్ చేస్తుంది మీకు అని చెప్తే, ఎయిర్ ఇస్తుంది, సేఫ్ నీకు లేక్స్ పెడుతుంది, తర్వాత నీకు ఫారెస్ట్ ని కాపాడుతుంటుంది, కెమికల్ తగ్గిస్తుంటుంది, అట్ ద సేమ్ టైం పీపుల్ ని ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కోసం మనకి ఎంకరేజ్ చేస్తుంటుంది అన్నమాట. మనకి అది మరి నువ్వేం చేయగలుగుతావు హెల్ప్ అంటే, నువ్వు ట్రీస్ ప్లాంట్ చేయి, నువ్వు గార్బేజ్ తగ్గించు, బైసికిల్స్ వాడు, నడువు కావాలంటే,
ఊరికనే పక్కనే కిరాణా షాప్కి వెళ్ళి నువ్వు హెడ్ అండ్ షోల్డర్ షాంపూ తెచ్చుకోవడం కోసం కూడా బండి వేసుకెళ్ళాల్సిన అవసరం లేదని నడుచుకొని పోండి. మీ ఆరోగ్యానికి మంచిది, ప్రకృతికి కూడా మంచిది అన్నమాట. ఎలక్ట్రిసిటీ తక్కువ వాడండి. నువ్వు ఎక్కువ ఎలక్ట్రిసిటీ వాడేస్తే దాన్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మళ్ళీ కొంచెం పొల్యూషన్ అనేది మళ్ళీ అవసరం పడుతుంటుంది అన్నమాట. దాట్స్ ఇట్ అండి. సో రిమెంబర్, ప్రతి మినిట్ మనము 27 ఫుట్బాల్ ఫీల్డ్స్ ఉన్నంత ఫారెస్ట్ మనం కోల్పోతున్నామండి. ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలు కాకుండా ఉండాలంటే మనము వీటిని మనము కేర్ తీసుకోవాలి, వీటిని మనం సీరియస్గా తీసుకోవాలన్నమాట మనం. దట్స్ ఇట్ అండి. సో ఇదే పాయింట్లో మనకి ఇది మనకి ఫస్ట్ కాంప్రహెన్సివ్ యాక్ట్ అండి. బిఫోర్ దట్ మనకు అబ్జర్వ్ చేసుకుంటే వాటర్ యాక్ట్ ఒకటి ఉంది, ఎయిర్ యాక్ట్ ఉందన్నమాట. అయితే మనకి వాటర్ యాక్ట్ ఒకటి ఉంది, ఎయిర్ యాక్ట్ ఒకటి ఉంది. అయినా కానీ మనం ఏవి కాపాడకపోవడం వల్ల దాని తర్వాత మనకు వచ్చింది మెయిన్ మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నమాట. ఎన్విరాన్మెంటల్ యాక్ట్ అనేది 86లో వచ్చిందన్నమాట మనకి. అయితే ఈ యాక్ట్ రావడం వల్ల మనకి కొత్త రూల్స్ వచ్చాయి మనకి. దాని నుంచి మనకి అదేంటంటే పాలసీలు వచ్చాయి మనకి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి, తర్వాత ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అని చెప్పేసి, ఇవన్నీ మనకి తర్వాత కాలంలో దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి మనము చూసుకున్నామండి మనం. అది తర్వాత ఈవెన్ ఎవరన్నా ఫ్యాక్టరీస్, డ్యామ్స్, హైవేస్ కట్టాలంటే ఖచ్చితంగా నువ్వు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ నుంచి నువ్వు పర్మిషన్ తెచ్చుకోవాల్సిందే అని చెప్పిందన్నమాట నీకు. అది దాని తర్వాత నువ్వు ఈ యాక్ట్ నుంచి నువ్వు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ నీకు ఉండడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నీకు అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం కోసం అర్హతనిచ్చిందన్నమాట. రిమెంబర్, నువ్వు మాంట్రియల్ ప్రోటోకాల్ అండ్ రియో ఎర్త్ సమిట్ నువ్వు మన దేశంని పిలిచి గౌరవించి శాల్వా కప్పి నువ్వు సంతకం చేసుకోవడం కోసం గౌరవించి నిన్ను అర్హత కలిగించింది ఏంటిదంటే 1986లో నీకు ఉన్న ఈ చట్టం నీ దేశానికి అర్హత కలిగిస్తుందండి. నువ్వు చెప్పావు మేము ఇంత బాగా చూసుకుంటున్నామండి మా దేశాన్ని, ఏంటంటే చెప్పినప్పుడు ఓకే సరే అని చెప్పేసి నేను గౌరవించిందన్నమాట. అయితే ఈ యాక్ట్ వల్ల ఏం జరిగిందంటే తాజ్ మహల్ పొల్యూషన్ కేసు కూడా ఈ యాక్ట్ తోనే ఫైట్ చేశారు. గంగా పొల్యూషన్ ని కూడా ఈ యాక్ట్ నే ఉపయోగించారండి. అంత పవర్ఫుల్ యాక్ట్ అన్నమాట. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎగ్జామ్ లో మీకు వస్తుంది, చాలా ఎక్కువ రిపీట్ అవుతుంటుంది ఎగ్జామ్ లో. ఎన్విరాన్మెంటల్ యాక్ట్ 1986. ఓకే, నెక్స్ట్ అండి మీకు బయోడైవర్సిటీ యాక్ట్ అన్నమాట. బయోడైవర్సిటీ యాక్ట్ అంటే ఏంటిదంటే, రిమెంబర్, ఈ బయోడైవర్సిటీ అంటే ఇట్ మీన్స్ వెరైటీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ అనమాట. అర్త్ లో రకరకాల వెరైటీ ఆఫ్ లైఫ్ ఉంటాయి కదండి, దాన్నే బయోడైవర్సిటీ. ఏంటి ఆ వెరైటీస్ అని చెప్తే, ప్లాంట్ కూడా లైఫే, యానిమల్ కూడా లైఫే, మైక్రో ఆర్గానిజం కూడా లైఫే కదండి. అదే రకరకాల టైప్స్ ఆఫ్ లైఫ్ కాబట్టి దాన్నే బయోడైవర్సిటీ చెప్పారన్నమాట. ఇవన్నీ మీకు పైన యూనిట్ నెంబర్ 1 చెప్పానండి. ఇట్ ఆల్సో మీన్స్ వెరైటీ ఆఫ్ ఎకో సిస్టమ్స్ అన్నమాట. మీకు ఫారెస్ట్ ఎకో సిస్టమ్, రివర్స్, ఓషన్స్ అన్నీ కదండి మీకు. అవన్నీ మీకు లైఫ్ ని సపోర్ట్ చేస్తాయి. ఇవన్నిటిని కాపాడుకోవడం కోసము మనందరం బయోడైవర్సిటీ యాక్ట్ 2002లో మనము పెట్టుకోవడం జరిగిందండి మనకి. అయితే దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటిది అని చెప్తే, ఈ లా వల్ల నీకు ఏం చెప్పిందండి, అది ఎస్పెషల్గా లోకల్ కమ్యూనిటీస్ అండ్ ఇండిజినియస్ పీపుల్ అన్నమాట. చూడండి ఇక్కడ మీకు దిస్ లా ఆల్సో ఎన్షూర్స్ దట్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ ఇండిజినియస్ పీపుల్. ఇండిజినియస్ అంటే ఏంటంటే మీకు అది ఆ ప్రాంతానికి క్లోజ్ గా ఉన్న వాళ్ళు, లోకల్ పీపుల్ అన్నమాట. హూ హ్యావ్ డీప్ నాలెడ్జ్ అబౌట్ నేచర్ ఆర్ నాట్ ఎక్స్ప్లాయిటెడ్ ఫర్ దేర్ నాలెడ్జ్ వితౌట్ గెటింగ్ బెనిఫిట్స్ అన్నమాట. ఒక్క విషయం చూసుకోండి, ఈ లా ఏం చెప్తుందంటే నీకు అదే, కొంతమందికి ఆ అడవి విషయం పైన, ఆ సముద్రం విషయం పైన, ఆ యొక్క ప్రకృతిలో ఉన్న పరిస్థితుల విషయం పైన కొంతమందికి చాలా డీప్ నాలెడ్జ్ ఉంటుందండి. అది వాళ్ళ తరతరాలుగా వాళ్ళు నేర్చుకున్నారన్నమాట, సంపాదించారన్నమాట. అది వారసత్వంగా వచ్చే నాలెడ్జ్ ని నువ్వు వెళ్ళి బెదిరించి ఎక్స్ప్లాయిట్ చేయకోకుండా
ఉండడం కోసం వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చే నువ్వు నాలెడ్జ్ తెచ్చుకోవాలి అని చెప్పిందే బయోడైవర్సిటీ యాక్ట్ అన్నమాట. ఇంతకీ నీకు ఇది ఏం చేస్తుందంటే మీకు అదే రిమెంబర్, ఇది మీకు ఎస్పెషలీగా దీనికి హెల్ప్ చేయడంతో పాటు ఏం చేస్తుందంటే ఆబ్వియస్గా బయోడైవర్సిటీ కాపాడడం కోసం హెల్ప్ చేస్తుందండి. ప్లాంట్స్ని, వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, ఎస్పెషల్గా మీకు దీన్ని ఇందులో యాక్ట్లో మీకు స్పెషాలిటీ ఏంటంటే నువ్వు అడవిలోకి వెళ్ళినప్పుడు అడవి తేనె కోసం, అడవిలోకి వెళ్ళినప్పుడు మూలికల కోసం వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని బెదిరించో భయపెట్టో తీసుకోకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళకి లాభం చేకూర్చి నువ్వు ఆ నాలెడ్జ్ని తీసుకోవాలని చెప్పింది ఈ యాక్ట్ అనమాట. అలాంగ్ విత్ సేవింగ్ దట్, ఏవి వీటిని కాపాడుకుంటా ఇది కూడా ఎక్స్ట్రా చెప్పింది అన్నమాట నీకు. అయితే బయాలజికల్ డైవర్సిటీ ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఉంటేనే నీకు బ్యాలెన్స్ అవుతుంది. ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ రకరకాల కరెక్ట్గా ఉంటేనే నీకు బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే ఏమంటే చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఉండదు, యానిమల్స్ ఉంటేనే నీకు సీడ్స్ స్ప్రెడ్ అవుతాయి, బర్డ్స్ సెల్ఫ్ కంట్రోల్ పెస్ట్ అన్నమాట. బర్డ్స్ లేకపోతే నీకు కాక్రోచ్లు ఎక్కువైపోతాయి, ఇంకొన్ని పెస్ట్లు ఎక్కువైపోతామండి. అది నువ్వే ఉండలేవు ఫ్రీగా బర్డ్స్ లేకపోతే. నువ్వు అనుకోవచ్చు బర్డ్స్ ఏం చేస్తాయి అబ్బా నాకు అని చెప్పి అనుకోవచ్చు. బర్డ్స్ నీకు అవి కీటకాలని తిని 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 ఈ రోజు నువ్వు ఫ్రీగా ఉండడం కోసం నీకు హెల్ప్ చేస్తున్నాయి. యానిమల్స్ ఎస్పెషల్గా నీకు తేనెటీగలు అన్నమాట. తేనెటీగలు ఏం చేస్తాయి కదా, సీడ్స్ నీకు స్ప్రెడ్ చేయడంతో పాటు నీకు అవి పండు రావడం కోసం హెల్ప్ చేస్తాయి. అవి ఎట్లా హెల్ప్ చేస్తాయని చెప్తే నీలో నాలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా అయితే ఉన్నారో చెట్లలో కూడా మగ చెట్లు ఆడ చెట్లు ఉంటాయండి. అయితే ఇది ఏం చేస్తాయి అంటే ఆ రెండిటికి క్రాస్ చేపిస్తాయి అన్నమాట. ఆడజాతి చెట్టుకి మగ జాతి చెట్టుకి క్రాస్ చేపించే దానికోసం మధ్యవర్తిగా ఉండేది హనీ బీస్ మాత్రం ఉంటాయి. ఈ భూమి మీద హనీ బీస్ ని తేనెటీగ లేకపోతే 75% ఫుడ్ అనేది నీకు షార్టేజ్ వస్తుంది. వాటి వల్లనే మనకి 75% ఆఫ్ ఫుడ్ దొరుకుతుందని హనీ బీస్ వల్ల అన్నమాట. ఇది ఈ రకంగా బ్యాలెన్స్ అవుతుంటుంది అన్నమాట. అది ఆఫ్టర్ ఆల్ తేనెటీగ అనే మనిషి అని చెప్పి అనుకుంటే కుదరదండి. అది లేకపోతే నువ్వు లేవు అనే విషయం గ్రహించుకోవాలి. తర్వాత నెక్స్ట్ మెడిసిన్స్ అండ్ ఫుడ్స్ అన్నమాట. సో ఆబ్వియస్గా నేచర్ నుంచి మనకి మెడిసిన్స్ వస్తుంది, ఫుడ్ కూడా వస్తుందని మీ అందరికీ తెలిసింది. తర్వాత మనకి లైఫ్ని సపోర్ట్ చేస్తుంది, అది కూడా మీరు గ్రహించుకోండి. లైఫ్ని ఎలా సపోర్ట్ చేస్తుందని మీ అందరికీ తెలుసు అన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకోండి, బయోడైవర్సిటీ యాక్ట్ వల్ల మీకు ఈ కార్యక్రమంలో మనం ఏం చేస్తామంటే మనం నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది మనం కట్టుకున్నాము. ఇలాంటి మనం కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకొని మనము వాటిని కాపాడుకుంటూ ఉన్నాము. బటర్ఫ్లై నుంచి, పురుగుల నుంచి అన్నిటి మనం కాపాడుకుంటున్నామండి. వాటితో ఎంతైనా లాభం ఉందని మనం గ్రహించామన్నమాట. దట్స్ అండి. సో ఇవి మనకి సరిపోతాయండి. షుడ్ బి సఫిషియెంట్. నెక్స్ట్ చూసుకోండి, హజార్డస్ వేస్ట్ రెగ్యులేషన్స్ అన్నమాట. అంటే వేస్ట్ వేరే, హజార్డస్ వేస్ట్ వేరే అనమాట. రెండు వేరే అండి మనకు. అది హజార్డస్ వేస్ట్ రెగ్యులేషన్ అంటే ఏంటంటే హౌ టు మేనేజ్ ద డేంజరస్ కెమికల్స్. అంటే ఏదైతే నీకు బ్యాటరీస్ ఉంటాయో, మెడిసిన్స్, ఎక్స్పైరీ మెడిసిన్స్ ఉంటాయో, కెమికల్స్ ఉంటాయో వీటన్నిటిని హజార్డస్ వేస్ట్ అని చెప్తారన్నమాట. అయితే వాటిని ఎలాగ నువ్వు హ్యాండిల్ చేయాలి, ఎలాగ నువ్వు మేనేజ్ చేయాలి అని చెప్పి నీకు చెప్పేదే ఈ యొక్క రెగ్యులేషన్స్ అన్నమాట. ఇది యాక్ట్ కోసం, చట్టం కోసం చెప్పట్లేండి. ఇది నీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం చెప్తున్నాయండి. ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోండి, హజార్డస్ వేస్ట్ కిందకి ఏమొస్తుంది, బ్యాటరీస్ వస్తాయి, నీకు కెమికల్స్ వస్తాయి, పాడైపోయిన ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ మీకు ఆ కోవకే చెందుతుంది అన్నమాట. అయితే వీటిని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి మనం నేర్చుకోబోతున్నాం అండి. ఒక విషయం చూసుకోండి, సాధారణంగా వాటి నేచర్ ఏముంటుందంటే అవి పాయిజనస్గా ఉంటాయి, అవి ఫ్లేమబుల్ అవుతాయి. నువ్వు బ్యాటరీస్ని పడేస్తే పేలుతాయి అన్నమాట నీకు అవి. తర్వాత నీకు అవి కొరోసివ్ అన్నమాట. అంటే ఈ హజార్డస్ ఏంటంటే కొన్ని చెత్త నువ్వు పడడం వల్ల అది వేరే వాటిని తుప్పు పట్టిస్తాయి అన్నమాట.
అందుకే వాటిని సెపరేట్గా పెట్టాలన్నమాట. కొన్ని రియాక్టివ్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఏం చేస్తాయంటే కొన్ని హజార్డస్ వేస్ట్ నువ్వు సరిగ్గా మేనేజ్ చేయకపోతే అది వేరే కెమికల్తో కలిసి రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అవి ఏమైనా కావచ్చు అన్నమాట. ఇది పాయిజన్ రిలీజ్ చేయొచ్చు, పేలైనా పేరొచ్చు అన్నమాట. అట్లా. సో ఇవన్నీ హజార్డస్ వేస్ట్ యొక్క నేచర్ అన్నమాట. అందుకని ఏం చెప్తున్నానంటే బ్యాటరీస్ అండ్ ఓల్డ్ ఎలక్ట్రానిక్స్ని, కెమికల్స్ని, మెడికేషన్ ఎక్స్పైర్ అయిపోయిన వాటిని వాటిని ఏం చేస్తావంటే జాగ్రత్తగా వాటిని ఏం చేయమంటుంది ఇది అంటే సింపుల్గా మనుషుల్ని కాపాడడం కోసం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం నేను వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేయమంటుంది. అంటే వాటిని కలెక్ట్ చేసి, స్టోర్ చేసి, వాటిని ట్రీట్ చేసి, వాటిలో పాయిజన్ సబ్స్టెన్స్ని తీసినాక డిస్పోజ్ చేయమని ఒకటి చెప్తుంది. వాటిని సేఫ్గా హ్యాండిల్ చేయమంటుంది. ప్రొటెక్టివ్ గ్లౌస్ వాడమని చెప్పి వాడినప్పుడు. తర్వాత ఇవి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కూడా నువ్వు స్పెషల్ కంటైనర్స్ని వాడు, ఓపెన్ కంటైనర్స్ని వాడకు, లీక్ అయ్యే కంటైనర్స్ని వాడకు అని చెప్పి నీకు రూల్స్ పాస్ చేస్తున్నమాట నీకు అది. తర్వాత నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వీటిని చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇట్లాంటి విషయంలో నువ్వు డీల్ చేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ పాటించమని చెప్తుందండి మీకు అది. ట్రాన్స్బౌండరీ అంటే మీకు అది ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ మూమెంట్ అన్నమాట, ఈ వేస్ట్ అన్నమాట. సో ఇది మీకు ఈ వీటి విషయంలో ఎస్పెషల్ చూసుకోండి. ఇట్లాంటి విషయంలో నువ్వు ఏదైనా తప్పు చేసావు అనుకోండి, నీకు బరోబర్ జైలు పడుతుంది. ఎందుకంటే ఈ వేస్ట్ నువ్వు సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం వల్ల నువ్వు బాగానే ఉండొచ్చు, కానీ నీ వల్ల ఇంకొకడు ఇబ్బంది పడతాడు. అవి పాయిజనస్ గ్యాస్ని రిలీజ్ చేయొచ్చు, అవి పేలొచ్చు, లేకపోతే ఇంకేమైనా అవ్వచ్చు, ఫ్లేమబుల్ కాలిపోవచ్చు అన్నమాట అవి. సో వాటిని ఈ విధంగా హ్యాండిల్ చేయమని చెప్పిందన్నమాట. ఎలాగా ప్రాపర్ డిస్పోజల్ చేయి, వీలైతే వాటిని రెడ్యూస్ చేయి, అండ్ అందరికీ చెప్పు. ఆల్వేస్ రిమెంబర్, ఎడ్యుకేట్ అదర్స్. పిల్లలకు చెప్పండి, మీ సమాజానికి చెప్పండి దీని గురించి అని చెప్పి చట్టం చెప్తుంది. నేను కూడా దీన్ని మీకు చెప్తున్నాండి. దాంతో అంత లాభాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకోండి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ మెకానిజం. సేమ్ అండి, సేమ్ ఇవే రిపీట్ అవుతుంటాయి. యాక్చువల్ మీరు ఎయిర్ పొల్యూషన్ ఉంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం, వాటర్ పొల్యూషన్ ఉంది, ఎట్లా కంట్రోల్ చేస్తుంటాం. యాక్చువల్గా సిలబస్ ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం రిపీటెడ్ టాపిక్స్ ఎక్కువ పెట్టండి మీకు అది, దాన్ని మీరు గ్రహించుకొని కొంచెం స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకోండి, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ అన్నమాట మీకు అది. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ అండి, దాన్ని ఎన్ఈటి అంటారు అన్నమాట. ఎన్ఈటి అంటే అది క్వాజీ జ్యుడిషియల్ బాడీ, స్పెషల్ కోర్ట్ లాంటిదండి మీకు అది. ఇది ఏం చేస్తుంది మీకు అంటే, మీకు ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఎన్విరాన్మెంటల్ విషయం వచ్చేసరికి సివిల్ కోర్టుకి వెళ్తే అప్పటికే వందలు వేల కేసులు పెండింగ్లు బిజీలో ఉన్న వాళ్ళు మీ కేసు ఎప్పుడు తీరుస్తారని చెప్పేసి వీటిని ఏం చేశారంటే స్పెషల్గా ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్స్ అని చెప్పేసి స్పెషల్ కోర్ట్స్ తయారు చేశారన్నమాట. ఇవి ఏం చేస్తాయి అని చెప్తే మీకు పనిష్మెంట్ ఇస్తుంటుంది. మీరేమైనా డ్యామేజ్ చేస్తే మర్యాదగా రిపేర్ చేసి ఇమ్మని చెప్పి ఆర్డర్స్ ఇస్తుంటుంది అన్నమాట. ట్రిబ్యునలే కదా ఇది ఇచ్చింది పాటించాలని చెప్తే ట్రిబ్యునల్ ఇచ్చింది కూడా మీరు పాటించాలి, లేకపోతే ఆటోమేటిక్గా రంగంలో కోర్టు దిగుతాయి అన్నమాట. ట్రిబ్యునల్ చెప్పిన మాట వినకపోతే కోర్ట్స్ వచ్చి మిమ్మల్ని పనిష్ చేసేయండి. ట్రిబ్యునల్స్ ఆర్ ఆల్సో పవర్ఫుల్ పీపుల్ అన్నమాట. అయితే ఎందుకు పెట్టారు ఈ నేషనల్ ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్ని అని చెప్తే, రిమెంబర్, పీపుల్ కానీ ఫ్యాక్టరీస్ బిజినెస్లు కానీ వీటిని పనిష్మెంట్ చేద్దామని చెప్పి ఇవి పెట్టారన్నమాట. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పి ట్రిబ్యునల్స్ పెట్టారన్నమాట. ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని జస్ట్ ఫాస్ట్ అండ్ ఫెయిర్ వేలో సాల్యూషన్ ఇద్దామని చెప్పేసి ట్రిబ్యునల్స్ పెట్టడం జరిగిందండి. అయితే ట్రిబ్యునల్స్ అనేవి మీకు ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది, ట్యాక్స్ విషయంలో కూడా మీకు ట్యాక్స్ ట్రిబ్యునల్స్ ఉంటుంది, జిఎస్టీకి జిఎస్టీ ట్రిబ్యునల్స్ ఉంటుంది. ట్రిబ్యునల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ట్రిబ్యునల్స్ దగ్గర మీకు సొల్యూషన్ చాలా ఫాస్ట్గా దొరికిపోతాయి అన్నమాట మీకు అది. అందులో ఏం చేస్తుందండి, ఎలా పనిచేస్తుంటే నువ్వు ఫస్ట్ కేసు ఫైల్ చేయాలి. ఎవరు ఫైల్ చేయొచ్చు, ఒక పర్సన్, ఒక ఆర్గనైజేషన్, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, దే విల్ హియర్ ద కేసు అన్నమాట. అయితే కేసును హియర్ చేసుకున్న తర్వాత డెసిజన్ తీసుకుంటారు అన్నమాట. వీళ్ళు డెసిజన్ తీసుకుని ఫైన్ వేయచ్చు, లేకపోతే జైలు వేయచ్చు, ఇంకేమైనా వేయచ్చు అన్నమాట మీకు. సో దట్ ఈస్ అబౌట్ ద ట్రిబ్యునల్ అండి. ఇవి మీకు బాగా స్పీడీ జస్టిస్ కోసం
ఆల్వేస్ ట్రిబ్యునల్స్ మీకు హెల్ప్ అవుతుంటాయి అన్నమాట మీకు. దాని స్పెషాలిటీ ఏంటిదంటే ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, డెసిజన్ చాలా ఫెయిర్గా తీసుకుంటుంది, ఇది నేచర్ని కాపాడుతుంది, అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటుంది అన్నమాట. ట్రిబ్యునల్స్ అంత ఇంపార్టెంట్ అండి మీకు. దట్స్ ఇట్. నెక్స్ట్ వస్తుంది మీకు నేషనల్ ఎన్విరాన్మెంటల్ అపీలేట్ అథారిటీ, NEAA అనమాట. ఇదేం చేస్తుంది అని చెప్తే ఇది ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ అండి, దట్ హెల్ప్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అన్నమాట. ఏం చేస్తుంది మీకు అది, ఇది మీకు సపోజ్ it's helper that listens to cases when people disagree with the decision. రిమెంబర్ ఇట్స్ అప్పీలేట్ అథారిటీ అన్నమాట. నీకు ఎన్విరాన్మెంటల్ మ్యాటర్స్ లో కేసులో నుంచి వచ్చిన డెసిజన్ ని నీకు నచ్చలేదని చెప్పి పేచి పెట్టినప్పుడు అప్పీలేట్ అథారిటీస్ ఉంటాయి అన్నమాట. నీకు హైకోర్టులో తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకి ఎలాగెళ్తావో, డిస్ట్రిక్ట్ కోర్టున నచ్చకపోతే హైకోర్టుకి ఎలాగెళ్తావో, నీకు ఎన్విరాన్మెంటల్ మ్యాటర్స్ లో కేసులు నచ్చకపోతే అప్పీలేట్ అథారిటీకి వెళ్తావు, అక్కడ అప్పీల్ చేసుకుంటావు అన్నమాట. దిస్ ఈజ్ అప్పీలేట్ అథారిటీ అన్నమాట. సో ఆబ్వియస్గా అప్పీల్ చేసుకున్నప్పుడు నీకు ఇదేం చేస్తుంది, ఫెయిర్ డెసిజన్ ఇప్పిస్తుంది, హ్యాండిల్ కంప్లైంట్స్ అండ్ అప్పీల్ తీసుకుంటుంది. ఇది ఎన్విరాన్మెంట్ కాపాడడం కోసం కూడా ఇది బాగా పనిచేస్తాం. ఎలా పనిచేస్తా చెప్తే ఎలాగెళ్తావు అని చెప్తే ఫస్ట్ నువ్వు అప్పీల్ని ఫైల్ చేసుకుంటావు, తర్వాత వాళ్ళు రివ్యూ చేసుకుంటారు అన్నమాట కేసుని అన్నమాట. కేసుని ఇప్పుడు జరిగిన కేసు అంతా ఒకసారి రివ్యూ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకొని వాళ్ళు అది పాత జడ్జిమెంట్ ఉంచడమో లేకపోతే క్యాన్సిల్ చేయడమో చేస్తారు. ఫైనల్ డెసిషన్ ఐదర్ టు చేంజ్ ద డెసిషన్ ఆర్ టు కంప్లీట్లీ క్యాన్సిల్ ద డెసిషన్ వాళ్ళు చేస్తారు అన్నమాట. దట్స్ ఇట్ అండి. ఇది ఏమైనా మిస్టేక్స్ ఉంటే కాపాడడం కోసం నీకు నేషనల్ అపీలేట్ అథారిటీ ఉందండి. ఇది టు ఫిక్స్ ద మిస్టేక్స్ అన్నమాట ఎస్పెషల్గా మీకు. సో ఏం కేసులు తీసుకుంటుంది అని చెప్తే నువ్వు వేరే వాడితో ఫైట్ చేసుకున్న క్రిమినల్ కేసులు తీసుకోదండి. ఇది నీకు పొల్యూషన్ కేసులు కానీ, నేచర్ సంబంధించిన కేసులు కానీ, న్యాచురల్గా నువ్వు ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఎన్విరాన్మెంటల్ లా కేసులు మాత్రమే తీసుకుంటుంది. క్రైమ్ కేసులు ఇది తీసుకోదండి. ఓన్లీ అపీలేట్ విషయంలో, నేచర్ విషయంలో మాత్రమే నీకే తీసుకుంటుంది అన్నమాట ఇది. దట్స్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు అది యూనిట్ నెంబర్ 4కి వచ్చామండి మనకి. ఇది దీంతో మనము కంప్లీట్గా యూనిట్ నెంబర్ 4ని మనము ఫినిష్ చేసుకున్నామండి. మనం ఇది దీంతో మనం ఇది విత్ దిస్ ఐ విల్ క్లోజ్ దిస్ రికార్డింగ్ వన్స్.